హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, సారీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళు లవర్స్ వీళ్ళు భార్య భర్తలు లేకపోతే పిచ్చోళ్ళరా అని ఇంత ఇష్టపడుతుర్రు అనే ఒక థింగ్ కూడా ఉండొచ్చు కదా, అందుకే మ్యాడ్ అని పెట్టాను. మ్యాడ్ ఇది రెండు అనుకోండి. తర్వాత పార్ట్ 2 మేడ్ ఫర్ ఈచ్ అదర్కి పార్ట్ 2. ఈ షో గురించి ఆల్రెడీ ఫస్ట్లో మొత్తం చెప్పేశాను. కానీ ఒకటి ఏంటంటే గోవాలో జరుగుతుంది అన్నాను, కానీ కాదంట, హైదరాబాద్లో ఒక విల్లాస్లో 10 కపుల్స్ వస్తారంట. మళ్ళీ 10 కపుల్స్ వస్తారు, 10కి ఒక్కొక్కరికి ఒక్కొక్క విల్లా ఇస్తారా, మొత్తం ఇస్తారా, హిడెన్ కెమెరాస్ ఉంటాయంట. ఆల్రెడీ మనం ఇప్పుడు కెమెరామ్యాన్స్ వైపు ఆడ గొడవ పడుతుంటే కూడా అలా కెమెరాస్ ఉంటాయి, అలా ఫుడ్ బెడ్ అన్నీ వాళ్ళే ఇస్తారంట. మళ్ళీ ఇది 40 డేస్ జరుగుతుందంట. మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి. నాకు కూడా చాలా ఉంది, అరే చూడాలిరా బాబు, ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇంకా స్టార్ట్ కావాలి, ఇంకా స్టార్ట్ అయినప్పుడు చూడాలి ఎంత బాగుంటుందో. నిజం కావాలి, నేను కూడా తొందర రావాలని అనుకుంటున్నాను. ఈ షో గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా పార్ట్ 1లో చెప్పాను. పార్ట్ 2లో ఇది కొంచెం చూద్దాం. ఇంట్రెస్టింగ్ జోడీస్ వస్తున్నాయి కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ జోడీస్ గురించి కూడా మాట్లాడదామని నేను చెప్తున్నాను. ఇంట్రెస్టింగ్ జోడీస్ గురించి మాట్లాడే ముందు, ఈ షో బిగ్ బాస్ షో లాగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు మన భ్రమ. ఎందుకంటే బిగ్ బాస్ లాగా ఉండదు. ఇంకోటి మన ఏమంటారు కదా, మన బిగ్ బాస్ షో లా కన్నా ఇంకా వేరు ఉంటుంది. బీబీ జోడీ కన్నా వేరు ఉంటుంది. ఎందుకంటే బీబీ జోడీలో మనము ఒకే వీక్ ఒకటి ఉంటుంది, అది ఎలిమినేట్ అవుతారు, అది ఇలానే ఉంటుంది. ఇది అలా ఉండదు. ఇది ఓన్లీ కెమెరాస్ వచ్చే ముందర వచ్చి ఉండడం, మాట్లాడుకోవడం అట్లా ఉంటుందని అంటుండ్రు. నాకు తెలిసి అలానే ఉంటుందేమో, చూడాలి. బేబీ జోడి ఇది హాట్‌స్టార్లో వస్తుంది. హాట్‌స్టార్ వాడు కూడా బాగా పెంచేసిండంట. మళ్ళీ చూడాలి ఏమో. నేనైతే చాలా ఇయర్స్, మ్యాక్సిమం ఒక 2-3 ఇయర్స్ నుంచి కొన్నా కాబట్టి అది అట్లనే ఉంటుంది అని ఐ థింక్. ఏమో, ఎక్కువ పైసలు పెడితే చెప్పలేము, చూడాలి. కొనాలి అంతే. ఎందుకంటే మనం రివ్యూవర్స్ కాబట్టి తప్పదు, రివ్యూస్ కోసం కొనాలి. ఓన్లీ జియో హాట్‌స్టార్లో వస్తుంది. ఇది ఓటీటీ. ఇది బిగ్ బాస్ జర్నీ ఎలా ఉండేదో అలానే ఉంటుంది. బిగ్ బాస్లో ఓకే, చాలామంది పంచాదులు, చాలామందివి కొన్ని జరిగినాయి, అలా కూడా ఉండొచ్చు ఐ థింక్, నాకు అనిపిస్తుంది. ఇది వారానికి ఒక రోజు వస్తుందో లేకపోతే డైలీ వస్తుందో తెలియదు. ఇది వారానికి ఒకసారి వస్తుంది అని కూడా అంటున్నారు. మళ్ళీ ఈ షో వారానికి ఒకసారి వస్తే ఎలా ఉంటుంది. 42 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చ్ 10కి క్లాస్ ఇవి జరుగుతాయంట. మార్చ్ 10th నుంచి షో జరుగుతుంది. షోలు మార్చ్ వరకు కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు. సగం వరకు ఓకే స్టార్ట్ అయితే ఫిబ్రవరి 14 నుంచి కూడా షో ఎపిసోడ్ అదే, అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి జనవరి 27 నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. మళ్ళీ ఎపిసోడ్స్ కానీ అలా స్టార్ట్ అయినాయి అనుకో, మార్చ్ 14 నుంచి ఫస్ట్ ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తారేమో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అన్నందుకు మళ్ళీ అలా చేస్తారేమో ఐ థింక్, నాకు అనిపిస్తుంది. నేను కన్ఫామ్ అని చెప్తాను, ఐ థింక్ నాకు అనిపించేది అంతే. అది కరెక్ట్ తప్పు మనకు తెలియదు కాబట్టి అనిపిస్తుంది అని చెప్పడం అంతే, కానీ ఇది పక్కా ఇదే అది అని చెప్పలేం మనం. ఇంకొకటి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అది జరుగుతుంది ఈ వారం, ఇలా షోస్ ఇలా జరుగుతున్నాయి అని అంటే అది హైలైట్, నిజంగా సూపర్. ఇంకా తర్వాత ఇంకొకటి మన ఏమంటారు, ఇది జియో హాట్‌స్టార్లోనే వస్తుంది, మనకు తెలిసిందే. జియో హాట్‌స్టార్లోనే వస్తుంది అని కూడా మనకు తెలిసిందే. ఈ షో ఓకే అగ్ని పరీక్ష, ఇవన్నీ అగ్ని పరీక్ష గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అవుతుందంట. అగ్ని పరీక్ష రాదు అని చాలామంది అన్నారు, లేదు వస్తుందంట. ఈ జంటలు ఇది అంటే మన ఎట్లా అంటే ఇది భార్య భర్తలు లవర్స్ అంటే ఓకే చాలా సంవత్సరాల నుంచి ఉంటారు చూడు, అలా అంటే కలిసి ఉంటారు కదా, ఓకే మ్యారేజ్ చేసుకోవడానికి చేసుకుంటారు చూడు, అలాంటి వాళ్ళు ఈ షోలో అలా చేస్తారంట. ఈ జంటలు డైలీ ఎపిసోడ్స్ లాగా వస్తాయని అంటున్నారు కొంతమంది, లేదు వీకెండ్ వస్తాయి అని అంటున్నారు. చూడాలి మళ్ళీ ఎలా వస్తాయో, ఎలా జరుగుతుందో అదైతే చూడాలి. డైలీ ఎపిసోడ్స్ లాగా వస్తే బాగుంటుంది ఐ థింక్, నాకైతే అలా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్లో ఉండి వాళ్ళకు ఫుడ్ బెడ్ అన్నీ ఇచ్చేస్తారంట వాళ్ళే.
అంటే బయట నుంచి తీసుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు. లోపలనే వంట చేసుకొని మన బిగ్ బాస్ హౌస్లో ఎలా చేసుకుంటారో అలా. కానీ వీళ్ళకు అన్లిమిటెడ్ ఫుడ్ ఉండొచ్చు ఐ థింక్. ఎందుకంటే అన్లిమిటెడ్ ఫుడ్ బిగ్ బాస్ కాదు కదా ఉండాల్సింది. పంచాలు పెట్టుకొని గొడవలు అయితే ఉంటాయి అనుకోండి. జంటల మధ్యలో గొడవలు ఉంటాయి అని అంటున్నారు. మనం చూడాలి. జంటల మధ్యలో గొడవలు ఉంటే చెప్పలేం. గొడవలు ఉంటాయి అని అంటారు. జడ్జెస్ వీళ్ళే ఉంటారు. ఓకే, జడ్జెస్ గురించి చెప్తాను. అయినాక గొడవలు అవన్నీ ఉంటాయి. మళ్ళీ చూడాలి. అయినాక డైలీ ఎపిసోడ్స్ లాగా వస్తే ఎలా ఉంటుంది, లేకపోతే వీకెండ్ ఒక ఎపిసోడ్ వస్తే ఎలా ఉంటుంది ఒకప్పుడు ప్లీజ్ మీరు కమెంట్ చేయండి. నాకైతే డైలీ ఎపిసోడ్స్ లాగా వస్తేనే బాగుంటుంది. ఒక 42 days మొత్తం అది అయిపోతుంది అక్కడ. డైలీ ఎపిసోడ్స్ లాగా వచ్చి జడ్జెస్ ఆ రోజు వచ్చి చెప్తే అలా ఉంటుంది ఐ థింక్. నాకు తెలిసి ఓకే, జడ్జెస్ని హోస్ట్ని పెడతారు కాబట్టి వీకెండ్ వస్తుంది ఎపిసోడ్స్ లాగా అని ఐ థింక్ నాకు అనిపిస్తుంది. కుక్ విత్ జాతిరత్నాలు అలా కేజీ అలా వస్తుందని ఐ థింక్ నాకు అనిపిస్తుంది. చూద్దాం. అయినాక డైలీ ఎపిసోడ్స్ వస్తే బాగుంటుంది ఐ థింక్. నాకైతే డైలీ ఎపిసోడ్స్ వస్తే బాగుంటుందని ఉంటుంది. కానీ ఏమో చూద్దాం. మళ్ళీ ఇలా వస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయినాక ఇంకేముంటుంది, డైలీ ఎపిసోడ్స్ వస్తే ఎలా ఉంటుంది అది చెప్పిన తర్వాత హోస్ట్ మన శ్రీముఖి గారు. హోస్ట్ శ్రీముఖి అక్క మనకు తెలిసిందే. హోస్ట్ శ్రీముఖి, మన శ్రీముఖి ఉంటే ఏడున్న గోల భలే ఉంటుంది ఐ థింక్. శ్రీముఖి జడ్జ్ మన ఎవరు, రాధమ్మ. ఇంకొక జడ్జి ఒక అతన్ని ప్లాన్ చేశారంట, అనిల్ రావిపూడి గారిని. ఏమో వస్తారో రారో తెలియదు. ఓకే, రాకపోవచ్చు ఐ థింక్, రాకపోవచ్చు అని అంటారు. ఇంకొకరి ఒక ఫీమేల్ ఒక మేల్ జడ్జెస్ని కూడా తీసుకొస్తారు కాబట్టి మళ్ళీ ఇంకెవరిని తీసుకొస్తారు అని నా థింక్. నాకైతే నాగబాబు గారిని తీసుకొస్తే బాగుంటుందా అనిపించింది. ఏమో తెలియదు, నాకు అనిపించింది అంతే ఫ్రెండ్స్. నాకు అనిపించింది నాగబాబు గారిని తీసుకొస్తే బాగుంటుంది అని. రియల్ నాగబాబు గారు వస్తే బాగుంటుంది. ఏమో చూద్దాం. ఎందుకంటే ఆయన బాగా ఎక్స్పీరియన్స్, రాధమ్మ ఎక్స్పీరియన్స్, మన నాగబాబు గారు కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగుంటుంది అని నా థింక్ అంతే. నాగబాబు గారు వస్తారో రారో నాకైతే తెలియదు. వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. వస్తే బాగుంటుంది. ఏమో రియల్ వస్తే అరే నేను అనుకున్నది వచ్చిందని నాకు కూడా హ్యాపీ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఓకే, ఇది గోవాలో అన్నాం మనము, కాదు హైదరాబాద్లోనంట విల్లాలు అది ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా చూడలేదు. స్టార్ట్ అయినప్పుడు మనకేమైనా లీక్స్ తెలిస్తే మనం చెప్దాము. నా ఇన్స్టా ఐడిలో కూడా, నా ఇన్స్టాగ్రామ్ది కూడా నాది ఇన్స్టాగ్రామ్ ఏముంటుందంటే ఈషా యూట్యూబ్ ఛానల్ ఈషా అని ఉంటుంది. బిగ్ బాస్ రివ్యూ అని ఉంటుంది. ప్లీజ్ మీకు నచ్చితే కానీ అందులో కూడా ఫాలో కొట్టండి. నేను బేబీ జోడీది కూడా నేను చెప్తున్నాను, అది కూడా మీకు నచ్చితే చేయండి. నిన్న నుంచి బేబీ జోడీది కూడా అందులో చెప్దామని నేను చెప్తున్నాను. అయినాక సూపర్. అయినాక ఫోన్స్ ఒక 1/2 hour ఇస్తారంట. ఏమో తొందరగా కాల్ చేసుకొని ఓకే అది చెప్దామని అట్లాంటిది ఏదో 1/2 hour ఇస్తారని అంటున్నారు. మళ్ళీ చూడాలి. బేబీ ఇట్లా మేడ్పర్ ఇచ్చేదట్లా జంటలు ఎవరెవరు వస్తారో చూద్దాం. మన రాహుల్ సుప్రీజన్, హరణ్యారెడ్డి 90% వీళ్ళు వస్తున్నారు. ఎందుకంటే హరణ్యారెడ్డి, రాహుల్ సుప్రీజన్ మొన్న సంక్రాంతి ఎపిసోడ్స్ కూడా వచ్చారు వాళ్ళు. ఓకే వస్తున్నారని చాలామంది అంటున్నారు. వస్తే బాగుంటుంది. ఏమో చూద్దాం. మళ్ళీ వస్తే కూడా బాగుంటుంది ఐ థింక్. నాకైతే వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. రాహుల్ అన్న మన బిగ్ బాస్లో చూసాం కానీ హరణ్యారెడ్డి గారి గురించి మనకు అంత ఏం తెలియదు. కనుక దువ్వాడ శ్రీనివాస్, దువ్వెల మాధురక్క. బిగ్ బాస్లో మాధురక్క ఒక ఆట ఆడించింది అనుకోండి. 40 రోజులు కాబట్టి నాకు తెలిసి వీళ్ళకి టైం ఉండదు కాబట్టి ఐ థింక్ రాకపోవచ్చు. మేము తెలియదు. 90% రారు. ఆ 1% చెప్పలేం, వస్తే రావచ్చు. ఆ 90% అయితే రారు అని నా థింక్. తర్వాత ప్రియాంక జైన్, శివకుమార్ 99% వీళ్ళు వస్తారు. ప్రియాంక జైన్, శివకుమార్ వీళ్ళిద్దరు మంచి జంట. వీళ్ళిద్దరు ఒక 5 years నుంచి ఉంటున్నారు ఒకటి దగ్గర. ఇంకా మ్యారేజ్ చేసుకుంటారు అని అంటున్నారు. మళ్ళీ ఈ ఇయర్ చేసుకుంటామని కూడా అన్నారు. మళ్ళీ చూడాలి. వీళ్ళు వస్తారు. తర్వాత హరీష్ కామనర్స్గా వచ్చిన ఒక మాస్క్ మ్యాన్ గారు కూడా వస్తారని చాలామంది అంటున్నారు. హరీష్ గారు వస్తారని అంటున్నారు. చూడాలి. హరీష్ గారు వస్తే బాగుంటుంది నిజంగా. అతని పేర్లనే పెట్టుకున్నాను. మళ్ళీ ఆడికి వచ్చినాక ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందో చూడాలి. రావాలని ఎంతమంది అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. శుభశ్రీ, అజయ్
వీళ్ళ ఆయన బాగా రిచ్ ఏదో ఉంటుంది కదా, బాగా చాలా రిచ్ అని అంటారు అతను. వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారంట. వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందో మ్యారేజ్ అయిందో నాకు అంత కన్ఫామ్గా అయితే తెలియదు. ఎంగేజ్మెంట్ ఏదో కానీ బాగా గ్రాండ్గా చేసుకున్నారు. మ్యారేజో ఎంగేజ్మెంటో నాకైతే అంత తెలియదు. ఐ థింక్ ఎంగేజ్మెంట్ అనుకుంటా, నాకు తెలిసి ఎంగేజ్మెంట్ అనుకుంటా. ఎంగేజ్మెంట్ అయితే తెలియదు, మ్యారేజ్ అయితే కాలేదు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఎంగేజ్మెంటో మ్యారేజ్ అయిందో నాకు తెలియదు. అది అయ్యిండ్రు. అప్పుడు బాగా వీళ్ళకి నెగిటివ్ కూడా వచ్చిండ్రు. శుభశ్రీని బాగా ఓకే మనీ ఉన్నాయి కాబట్టి అతన్ని చేసుకోవాలనుకుంటుంది అలా కూడా అన్నారు. వాళ్ళు ఏమో చూడాలి. ఐ థింక్ నాకైతే ఎంగేజ్మెంట్ అనే అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అనగా మహేష్ శాండ్రా కూడా వీళ్ళ జంట ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది. మ్యారేజ్ అయినరుగా వీళ్ళిద్దరు భలే ఉంటారు. వీళ్ళిద్దరు జంట. మహేష్ అయితే చాలా బాగుంటాడు, శాండ్రా గారు కూడా బాగుంటారు. ఈవిడ కూడా వస్తుందని అంటున్నారు. మళ్ళీ చూడాలి. వస్తే 90% ఈ జంట కూడా వస్తుంది. అంటే 90% శోభ, ఆయన పేరు యశ్వంత్ సారీ ఆదిత్య అంటున్నా, యశ్వంత్, వీళ్ళిద్దరు కూడా డ్రాప్ అయిపోయారంట. వస్తారని అన్నారు, మళ్ళీ డ్రాప్ అయిపోయారంట. ఎందుకు డ్రాప్ అయిపోయారో తెలియదు కానీ ఆయన ఏదో సీరియల్ తీస్తుండంట జీ తెలుగులో. అతను వస్తారు అని అంటుండ్రు. ఈ జంటలు అయితే కొంతమంది ఎవరు అరణ్య రెడ్డి, మన రాహుల్ అన్న వీళ్ళైతే పక్క, ప్రియాంక జైన్ వాళ్ళు పక్క, హరిత హరీష్ వాళ్ళు కూడా 99% వస్తారని అంటున్నారు. మన శాండ్రా మహేష్ కూడా వీళ్ళు వస్తారని 90% వీళ్ళు పక్క. అయినాక ఇంకా కొన్ని జంటలు లాస్టే మంజునాథ్ అంటున్నారు, అంజలి పవన్ వీళ్ళ జంటలు అని అంటున్నారు. ఏక్నాథ్ వాళ్ళు కూడా వస్తారు. ఏక్నాథ్ వీళ్ళు వస్తే కూడా బాగుంటుంది, వీళ్ళు కూడా అని అంటున్నారు. చూడాలి ఇంకా కొన్ని జంటలు. నాకైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. రివ్యూస్ చెప్తాం అంటే అంత బిగ్ బాస్ లాగా అంత గట్టిగా పోలేము. ఎందుకంటే మనం బిగ్ బాస్ అంటే ఈరోజు జరిగే ఎపిసోడ్ రేపు వేస్తారు, రేపు జరిగే ఎపిసోడ్ మన బిగ్ బాస్లో మనకు తెలిసిందే. ఈడ అట్లా ఉంటుంది కదా, కొంచెం మొత్తం అయిపోయినాక జరుగుతుంటుంది. చూడాలి. ఓకే వీళ్ళు ఇట్లా చెప్పారు, ఓకే జడ్జెస్ ఇట్లా చెప్పింటే బాగుండే, ఇలా చెప్పింటే బాగుండే, వీళ్ళు ఇలా చేసింటే బాగుండే అని మనం ఒక థింక్ అంతే, అంతకుమించి మనకేం తెలియదు. అది మనం చెప్పాలని మనం అనుకుంటున్నాం, చేస్తాం, చూద్దాం. బాగుంటే చెప్దాం. ఓకే నచ్చితే చెప్దాం, నచ్చకపోతే ఇంకేం చేయలేము కదా. అప్పటి వరకు నేను 100% అవైలబుల్ ఉంటా. ఐ థింక్ ఉంటే మాత్రం నేను రివ్యూస్ చెప్తాను. బిగ్ బాస్ రివ్యూస్ అయితే 100% మనకు ఉంటాయి. చూద్దాం. బేబీ జోడి రివ్యూస్ కూడా స్టార్ట్ చేశాను. మీకు ఎలా అనిపిస్తున్నాయో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే నైస్, చాలా బాగా అనిపిస్తుంది. రెస్పాండ్ కూడా బాగానే వస్తుంది, వీడియోస్ బాగానే చూశారు. ప్లీజ్ మీకు నచ్చితే కానీ చూసారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా వీడియోలు చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ మీకు నచ్చితే కానీ, నా వీడియోస్ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బాయ్.